మనం 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు క్లాస్ 19 లో ఉన్నాము. ఈ క్లాస్ 19 లో మస్ట్ అనే మోడల్ వర్బ్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో చెప్తాను. ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్ వీ హావ్ ఆల్రెడీ లెర్న్ సంథింగ్ అబౌట్ షుడ్. రాబోయే క్లాస్ లో వుడ్ గురించి నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ క్లాస్ లో షుడ్ గురించి నేర్చుకున్నాము, రాబోయే క్లాస్ లో వుడ్ గురించి నేర్చుకుంటాము. ఆల్రెడీ కుడ్ గురించి నేర్చుకున్నాము. ఇంగ్లీష్ లో ఈ కుడ్, షుడ్, వుడ్ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ కి మొత్తం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనము మస్ట్ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో షుడ్ గురించి చెప్పాను. షుడ్ అంటే ఏంటి? సింపుల్గా ఏదైనా ఒక పని చేయాలి, ఏదైనా ఒక పనిని మనము చేయాలి అని చెప్పినప్పుడు మనము షుడ్ని ఉపయోగిస్తాము. వెళ్ళాలి, ఐ షుడ్ గో. రావాలి, ఐ షుడ్ కమ్. తినాలి, ఐ షుడ్ ఈట్. నిద్రపోవాలి, ఐ షుడ్ స్లీప్. ఆడుకోవాలి, ఐ షుడ్ ప్లే. ఏదైనా ఒక పదం చేయాలి అని ఎండ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనము షుడ్తో చెప్తుంటాము. కానీ ఎప్పుడైతే మనము ఒక యాక్షన్ని లేదా ఒక సందర్భాన్ని కమాండింగ్గా, డిమాండింగ్గా, అథారిటేటివ్గా మనము నొక్కి చెప్తాము, ఎంఫసైజ్ చేసి చెప్తాము, మనం ఖచ్చితంగా పని జరగాలి అని చెప్తాము, ఖచ్చితంగా పని చెయ్యాలి అని చెప్తాము, తప్పకుండా పని జరిగి తీరాలి అని చెప్తాము, అప్పుడు మనము ఈ మస్ట్ని ఉపయోగిస్తాము. కాకపోతే మనం చాలా సందర్భాల్లో చేసే మిస్టేక్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ని కలిపి వాడతాము. మస్ట్, షుడ్ విడివిడిగా వాడితే ప్రాబ్లం లేదు, కానీ మస్ట్ అండ్ షుడ్ని ఎప్పుడు కూడా కలిపి యూజ్ చేయొద్దు. సో ఈ మస్ట్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక పని తప్పకుండా చెయ్యాలి అని చెప్పినప్పుడు మనం మస్ట్ని ఉపయోగిస్తాము. అండ్ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ మస్ట్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో, దట్ ఈస్ ఫస్ట్ ఫామ్లో వస్తుంది. ఇలా గో, కమ్, ఫినిష్, వర్క్, స్పీక్, ప్రాక్టీస్, ఫాలో, అటెండ్, లెర్న్, స్పీక్, లిజన్, ఇలా ఈ రకంగా మనకు ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది అన్నట్టు. చాలా ఈజీ. మస్ట్ తర్వాత ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తే ఏంటంటే ఆ యాక్షన్ వర్బ్ ఏదైతే ఉందో ఆ పనిని మనము ఖచ్చితంగా చేసి తీరాలి, ఖచ్చితంగా చెయ్యాలి అని అర్థం వస్తుంది. సో ఈ మస్ట్ అనే మోడల్ వర్బ్కి మన సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయినటువంటి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్ని కామన్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ఐ అంటే నేను తప్పకుండా చెయ్యాలి. ఏం తప్పకుండా చేయాలి? ఈ మస్ట్ తర్వాత వచ్చే యాక్షన్ వర్బ్ ఏదైతే ఉంటుందో ఆ పనిని తప్పకుండా చేయాలి అని చెప్పి దాని అర్థం. వి అంటే మేము తప్పకుండా చేయాలి. యు అంటే మీరు తప్పకుండా చేయాలి. దే అంటే దేతో స్టార్ట్ అయితే దే మస్ట్ అంటే వారు తప్పకుండా చేయాలి. హీ మస్ట్ అంటే అతడు తప్పకుండా చేయాలి. షీ మస్ట్ అంటే ఆమె తప్పకుండా చేయాలి. ఇట్ మస్ట్ అంటే అది లేదా ఇది తప్పకుండా చేయాలి. ఇక్కడ ఇట్ అంటే ఒక గవర్నమెంట్ని తీసుకుందాం. గవర్నమెంట్ మస్ట్ బ్యాన్ లిక్కర్. గవర్నమెంట్ మస్ట్ లాక్డౌన్, షట్ డౌన్ ద స్కూల్స్. అండ్ గవర్నమెంట్ మస్ట్ ఏదైతే ఆ పనిని తప్పకుండా చేయాలి అని చెప్పాలనుకోండి, అప్పుడు మనము మస్ట్ అని అక్కడ మనం చెప్పాల్సి వస్తుంది. సో వి మస్ట్ అంటే మేము తప్పకుండా, యూ మస్ట్ అంటే మీరు తప్పకుండా చేయాలి అని చెప్పి ఇక్కడ కొన్ని వర్బ్స్ ఇచ్చాను, వాటితో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ఐ మస్ట్ కమ్, నేను తప్పకుండా రావాలి. నేను తప్పకుండా వెళ్ళాలి అంటే ఐ మస్ట్ గో. సో ఐ మస్ట్ కమ్. మీరు తప్పకుండా ఈ పని పూర్తి చేయాలి అని చెప్పాలనుకోండి, యు మస్ట్ ఫినిష్ దిస్ వర్క్ అని చెప్తాం అన్నట్టు. సో ఇక్కడ ఐ మస్ట్ వర్క్ హార్డ్, నేను బాగా కష్టపడి పని చేయాలి. ఐ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడాలి, రోజు రెగ్యులర్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అన్నాను అనుకోండి, ఐ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ మస్ట్ ప్రాక్టీస్ ఇంగ్లీష్. ఐ మస్ట్ ఫాలో వశిష్ఠ 360 క్లాసెస్, తప్పకుండా ఫాలో అవ్వాలి అని చెప్పి అన్నప్పుడు ఐ మస్ట్ అటెండ్ వశిష్ఠ 360 క్లాసెస్. ఐ మస్ట్ అని చెప్పి మనం ఏదైనా ఒక పనిని మన విధిగా, మన డ్యూటీగా చెప్తామో అప్పుడు మస్ట్ని ఉపయోగిస్తాము. ఏదైనా ఒక పనిని మనం బాధ్యతగా చెప్తామో అప్పుడు ఉపయోగిస్తాము. ఏదైనా ఒక పనిని ఒక సంకల్పంగా, డిటర్మినేషన్తో చెప్తామో అప్పుడు ఉపయోగిస్తాము. ఏదైనా ఒక పనిని మనము ఒక అవసరం, ఇమీడియట్ రిక్వైర్మెంట్గా మనము అవసరంగా, తక్షణ అవసరంగా అని చెప్తామో అప్పుడు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్ జరిగింది,
డాక్టర్ దగ్గరికి నువ్వు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, టీటీ ఇంజెక్షన్ వేసుకోవాలి, పెన్సిలిన్ ఇంజెక్షన్ వేసుకోవాలని మనం ఎవరికైనా నొక్కి చెప్తున్నాం అనుకోండి, తక్షణ అవసరం అది. యూ మస్ట్ విజిట్ ఎ డాక్టర్, యూ మస్ట్ గో టు ఎ డాక్టర్ అని చెప్పి ఈ రకంగా చెప్తుంటాం అన్నట్టు. సో యూ షుడ్ గో టు ఎ డాక్టర్ అంటే ఒక ఒపీనియన్ కానీ, ఒక సజెషన్ కానీ, ఒక అడ్వైజ్ని కానీ ఇచ్చినట్టు. కానీ నువ్వు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాలనుకోండి, యూ మస్ట్ గో టు ఎ డాక్టర్ అని అంటాం. సో మస్ట్కి బదులు షుడ్ ఉపయోగిస్తే ఏమైనా అవుతుందా అంటే నో ప్రాబ్లం, బట్ జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి మస్ట్ యూసేజ్ ఏంటో చెప్పాను. సో ఈ రకంగా మనము మస్ట్కి కనుక నాట్ యాడ్ చేసినట్టయితే మస్ట్ నాట్ అవుతుంది. అండ్ షార్ట్ ఫామ్లో నెగిటివ్ కాంట్రాక్షన్లో ఏమవుతుందంటే, షార్ట్ కట్లో నెగిటివ్ కాంట్రాక్షన్లో మజంట్ అంటాము, కాకుండా ఇంగ్లీష్లో ఎక్కడ మజంట్ అని మనం ఉపయోగించాం కాబట్టి మస్ట్ నాట్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ మస్ట్ను ఉపయోగించి పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సాధారణంగా షుడ్ ప్లేస్లో మస్ట్ని, మస్ట్ ప్లేస్లో షుడ్ని ఉపయోగించవచ్చు. కాకపోతే కొంచెం ఎంఫసైజ్ చేసి చెప్పినప్పుడు, నొక్కి చెప్పినప్పుడు, ఆ పనిని ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పినప్పుడు మస్ట్ని ఉపయోగించాలి, అంతే తేడా. కానీ ఈ మస్ట్ని షుడ్ని ఆల్టర్నేట్గా ఉపయోగించి మాట్లాడితే నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావు అని చెప్పి వరల్డ్లో ఎవ్వరు ఏ గ్రామర్ వచ్చినటువంటి నిష్ణాతులైనటువంటి నిపుణులు కూడా మిమ్మల్ని అడగరు. సో వీ కెన్ యూజ్ మస్ట్ అండ్ ఆల్సో షుడ్ ఆల్టర్నేటివ్లీ, బట్ నాట్ అట్ ఎ టైం. మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి ఒకేసారి ఉపయోగించొద్దు, ఇండివిజువల్గా ఉపయోగించవచ్చు. అండ్ ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వి మస్ట్ లెర్న్, నేను నొక్కి చెప్తున్నాను. వి మస్ట్ లెర్న్ అంటే మనము తప్పకుండా నేర్చుకోవాలి అని అర్థం. ఇక్కడ మస్ట్ అనేది మోడల్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఈ మస్ట్ను సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే దాని ముందు ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఏదైనా సరే దాని ముందు కనుక పెట్టినట్టయితే ఇప్పుడు క్వశ్చన్ అవుతుంది. మస్ట్ వి లెర్న్ అంటే మనం తప్పకుండా నేర్చుకోవాలా అని చెప్పి. సో సాధారణంగా మస్ట్ వి లెర్న్ అని చెప్పి ఇంగ్లీష్లో ఎవరు వాడరు, కానీ మస్ట్ వి లెర్న్ అని ఇది గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్. సో మనము షుడ్ వి లెర్న్ అని క్వశ్చన్ అడుగుతుంటాం. యూజువల్గా షుడ్ వి లెర్న్ అని క్వశ్చన్ అడుగుతాం, మనం నేర్చుకోవాలా అని చెప్పి. మస్ట్ వి లెర్న్ అంటే మనం తప్పకుండా నేర్చుకోవాలా అని అర్థం అన్నట్టు. సో మనం నేర్చుకోవద్దు, తప్పకుండా నేర్చుకోవద్దు అని చెప్పాలనుకోండి, వి మస్ట్ నాట్ లెర్న్. మస్ట్కి నాట్ యాడ్ చేస్తే వి మస్ట్ నాట్ లెర్న్ అని అవుతుంది. సో ఇక్కడ మనకు మస్ట్ నాట్ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ అయినటువంటి వీని ఈ రెండింటి మధ్యన పెడితే సరిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ అవుతుంది, మస్ట్ వి నాట్ లెర్న్. ఇక్కడ చూడండి మధ్యలోకి వచ్చేసింది, మస్ట్కి నాట్కి మధ్యలోకి వచ్చేసింది. మస్ట్ వి నాట్ లెర్న్, మనం తప్పకుండా నేర్చుకోవద్దా అని చెప్పి క్వశ్చన్. కాకపోతే ఎప్పుడైనా సరే మనం మస్ట్తో క్వశ్చన్ అడగడం కంటే షుడ్తో క్వశ్చన్ అడగడం బాగుంటుంది. సో షుడ్తో ఎప్పుడైనా మనం క్వశ్చన్స్ని అడుగుతాం. షుడ్ ఐ కమ్, షుడ్ ఐ గో, షుడ్ ఐ ప్లే, షుడ్ ఐ లెర్న్ అని ఈ రకంగా అడుగుతాం. మస్ట్ ఐ కమ్, మస్ట్ ఐ గో అనే దానికంటే షుడ్తో అడిగినప్పుడు కొంచెం మెలోడియస్గా బాగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా మస్ట్తో కంటే షుడ్తో అడగాలి. నెక్స్ట్ హీ మస్ట్ గో. ఒకటి అర్జెంట్ క్లాస్ నడుస్తుంది, లేదా ఎగ్జామినేషన్ నడుస్తుంది, లేదా ఏదైనా ప్రోగ్రామ్ నడుస్తుంది, లేదా ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాలి అని చెప్పాలనుకోండి, అంటే అది ఎమర్జెన్సీ. హీ మస్ట్ గో అంటే అతను తప్పకుండా వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం అన్నట్టు. ఈ మస్ట్ని సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే మస్ట్ హీ గో లేదా షుడ్ హీ గో అని కూడా ఉపయోగించవచ్చు. లేదు అతను వెళ్ళొద్దు తప్పకుండా చెప్పాలనుకోండి, ఈ హీ మస్ట్ నాట్ గో, మస్ట్కి నాట్ యాడ్ చేస్తే మస్ట్ నాట్. కానీ మనం ఇక్కడ ఎక్కడ కూడా మనం మజంట్ అంటలేము. ఎందుకనంటే మజంట్ అనే పదము మనం ఫ్రీక్వెంట్గా ఇంగ్లీష్లో యూజ్ చేయం కాబట్టి మజంట్ అని వాడట్లేదు. మజంట్ అన్నా కూడా నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ హీ ఈ మస్ట్కి నాట్కి మధ్యన ప్లేస్ చేసినట్టయితే ఇలా మనకు మస్ట్ హీ నాట్ గో అని చెప్పి క్వశ్చన్ వస్తుంది. అతను తప్పకుండా వెళ్ళవద్దు, వెళ్ళవద్దా అని క్వశ్చన్ వస్తుంది అన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ ఐ మస్ట్ హెల్ప్ దెమ్, వారికి నేను తప్పకుండా హెల్ప్ చేయాలి, నేను హెల్ప్ చేయకపోతే వారు ప్రమాదంలో పడతారు అనే సిచ్యువేషన్ ఉందనుకోండి, ఐ మస్ట్ హెల్ప్ దెమ్ అంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, ఇది నా డ్యూటీ అని దాని అర్థం. సో ఇక్కడ ఉన్నటువంటి మస్ట్ని మళ్ళీ సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే మస్ట్ ఐ హెల్ప్, ఐ మస్ట్ హెల్ప్, మస్ట్ ఐ హెల్ప్. కానీ మీకు ఒక విషయం చెప్పాను, ఈ మస్ట్ కంటే మనం క్వశ్చన్ అడిగినప్పుడు షుడ్ని ఎక్కువగా ఉపయోగించాలి అని చెప్పి. షుడ్ ఐ హెల్ప్, నేను హెల్ప్ చేయాలా, మస్ట్ ఐ హెల్ప్ అని అన్నా కూడా తప్పులేదు, బట్ ఎక్కువగా మనం షుడ్ ఐ హెల్ప్ని తీసుకుంటాం అన్నట్టు. సో నేను హెల్ప్ చేయవద్దు తప్పకుండా అని చెప్పినప్పుడు ఐ మస్ట్ నాట్
హెల్ప్ అని ఈ రకంగా ఉపయోగిస్తాము. ఇప్పుడు ఈ మస్ట్కి నాట్కి మధ్యన ఇక్కడున్న ఐని తీసుకెళ్ళి సబ్జెక్ట్ ప్రొనౌన్ ఐ కావచ్చు, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఏదైనా కావచ్చు, మధ్యలో పెడితే మస్ట్ ఐ నాట్ లెర్న్ ఆర్ మస్ట్ ఐ నాట్ హెల్ప్, నేను హెల్ప్ చేయవద్దా అని ఇక్కడ వస్తుంది. హెల్ప్ చేయవద్దు, ఐ మస్ట్ నాట్ హెల్ప్. సో నెక్స్ట్ దే మస్ట్ విన్. ఒక టీం ఉంది, వాళ్ళు ఫైనల్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఆడే మ్యాచ్, సెమీఫైనల్ మ్యాచ్ తప్పకుండా గెలిచి తీరాలి అని చెప్పాలనుకోండి, దే మస్ట్ విన్ అని చెప్తాం. ఖచ్చితంగా మరి మ్యాచ్ గెలిచే తీరాలి తప్పకుండా అని చెప్పినప్పుడు. సో ఈ మస్ట్ని ఇప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు కనుక ప్లేస్ చేసినట్టయితే పెడితే మస్ట్ దే విన్, వారు తప్పకుండా గెలవాలా అని వస్తుంది అన్నట్టు. ఇక్కడ వారు తప్పకుండా గెలవాల్సిన అవసరం లేదు లేదని చెప్పాలనుకోండి, దే మస్ట్ నాట్ విన్ ఆర్ దే మజంట్ విన్. ఇక్కడ మస్ట్ నాట్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ తీసుకొచ్చి మధ్యలో పెడితే మస్ట్ దే నాట్ విన్. ఇక్కడ చూడండి మధ్యలోకి వచ్చేసింది, మస్ట్ దే నాట్ విన్, వారు తప్పకుండా గెలవద్దా అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, ఇంట్రాగేటివ్ క్వశ్చన్ వస్తుంది. ఈ రకంగా షుడ్ని మస్ట్ని ఆల్టర్నేట్గా ఉపయోగించవచ్చు, కానీ ఐ రిపీట్ మస్ట్ అండ్ షుడ్ని కలిపి ఉపయోగించవచ్చు ఎప్పుడు కూడా. సో హోప్ యు అండర్స్టాండ్. ఆల్ ద బెస్ట్.